నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, జానెడు జాగా కనిపిస్తే పాగా. అది ప్రభుత్వ భూమా, నదీ ప్రవాహ ప్రాంతమా జాన్తానై. హెచ్ఎండి అధికారులతో కుమ్మక్కయ్యామా, నదిలో కబ్జా పాదం మోపామా అన్నట్టుగా ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ బరితెగించింది. ఏకంగా మూసీ నదికి ఇరువైపులా ఉండే కాస్త భూమిని కూడా ఆక్రమించేసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకొస్తున్న సంచలనాలేంటి? నార్సింగి ప్రాంతంలో ఓ పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమణల పర్వమేంటి? మూసీని మూసేసి ఆక్రమణదారులు లేఅవుట్లు చేసి ఇష్టానికి విక్రయించే దందా షురు అయింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా రియల్ వ్యాపారం కొనసాగుతోంది. బఫర్ జోన్లో రియల్ బిజినెస్ కు అనుమతులు అసలు ఇస్తారా? రియల్ ఎస్టేట్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోవడం లేదా? నార్సింగి నుంచి నాగోల్ వరకు మూసీ నదికి ఇరువైపులా అసలేం జరుగుతోంది? మూసీ నది ఆక్రమణకు గురవుతోంది. గత కొంతకాలంగా మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు మూసీని అక్రమార్కులు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ ప్రాంతాల్లో మూసీ కబ్జాకు గురైనట్లు అధికారులే ఒప్పుకుంటున్నారు. నార్సింగి, మంచిరేవుల, బాఫుఘాట్ మొదలు నాగోల్ వరకు మూసీకి ఇరువైపులా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా జరుగుతోంది. ప్రస్తుత ముంపు ప్రాంతాల్లో మెజారిటీ నిర్మాణాలు మూసీని ఆక్రమించి నిర్మించినవే అని అధికారులు చెప్తున్నారు. అయినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేసి అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సర్వేలు నిర్వహించి గుర్తించిన ఆక్రమణల తొలగింపు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. గుడిసెలు మాత్రమే కాదు, భారీ వెంచర్లతో మూసీ బఫర్ జోన్ను ఆక్రమించేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి దగ్గర బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు వాపోతున్నారు. హెచ్ఎండిఏ అధికారుల అండతోనే బడా రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు. నార్సింగి దగ్గర ప్రస్తుతం మూసీ నది పరిస్థితిని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. మూసీ నదికి ప్రమాదం ఏర్పడింది. మూసీ నది పుట్టి 100 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పుడు ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఆ భూమి అంతా కూడా కబ్జాకు గురవుతుంది. ప్రస్తుతం మనం మూసీ నదిలో ఉన్నాం. మూసీ నది పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఒకప్పుడు కనుచూపు మేర వరకు కూడా నీరంతా కూడా ప్రవహిస్తూ కిందికి వెళ్తుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు పూర్తి స్థాయిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా నార్సింగి దగ్గర ఉన్నాం. నార్సింగి దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఆ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన బ్రిడ్జ్, ఆ బ్రిడ్జిని దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ కబ్జా రాయిలు పూర్తి స్థాయిలో పెరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము మూసీ బఫర్ జోన్ ఎక్కడుందో అసలు కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు దాదాపుగా 100 నుంచి 200 మీటర్ల దూరం వరకు కూడా మూసీ నది ప్రవాహం అనేది కొనసాగుతుండేది. ఇటీవల కాలంలో మూసీకి వచ్చిన వరద కూడా మనం చూసాము. దాని ప్రభావం ఏ విధంగా ఉంది, దానివల్ల ఎంతమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు, ఎంతమంది వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇప్పుడు మరొకసారి అలాంటి ప్రమాదం వస్తే ఊహించడమే చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అసలు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడుంది అనేది కూడా దాని ఆనవాళ్ళు కూడా కనబడకుండా తయారైపోయింది. ప్రస్తుతం నార్సింగి దగ్గర ఉన్న ఈ బహుళ అంతస్తుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బహుళజాతి కంపెనీలకు సంబంధించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో అనుమతులు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకైతే దానికి సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, హెచ్ఎండి అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాలమయం అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ని ఆనుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన కరెంటు దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరెంట్ పోల్స్, అమెజాన్ డేటా సెంటర్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ పోల్స్ ఇవి. ఈ కరెంట్ పోల్స్ కు ఏర్పాటు చేసిన దిమ్మెలు, స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తంభాలను ఆసరా చేసుకొని వాటికి పెట్టిన ఆ ఎడ్జ్ వరకు కూడా ఈ అక్రమ నిర్మాణాల భాగవతం అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాము ఎవరికీ కనబడకుండా ఈ బ్లూ షీట్స్, రేకులు అడ్డంగా పెట్టుకొని వారి పని కానిస్తూనే ఉన్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయడానికి ఈ స్థలం ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ విల్లాల నిర్మాణం జరుగుతుంది. మరొక వైపు దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ శరవేగంగా కొనసాగుతూనే ఉంది. ఇది ఇక్కడ నిర్మాణాలు కొనసాగితే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇదంతా కూడా నల్లరేగడి నేల. ఈ నేలలో ఖచ్చితంగా నిర్మాణాలు అనేది అసాధ్యమని కూడా చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఒకసారి ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి కూడా చూసినట్లయితే దీనికి సంబంధించి చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు చేసే నిర్మాణం ఒక అంతస్తు, 2 అంతస్తులు కాదు, బహుళ అంతస్తులు, కనీసం 40 నుంచి 50 అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతాయని చెప్పేసి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి వాళ్ళు చెప్తున్న బ్రోచర్లు కావచ్చు, వాళ్ళు విడుదల చేసిన బ్రోచర్లు కావచ్చు, వారు చేస్తున్న
మాస్టర్ ప్లాన్ కి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ, హెచ్ఎండిఏ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. పూర్తిగా బఫర్ జోన్ ని మొత్తం కూడా కమ్మేశారు. మనకు కనిచూపు మేరలో చాలా ఈజీగా కనిపిస్తుంది. కనీసం ఒక 40-50 మీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు అనేది కూడా చొచ్చుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మూసి లోపలికి మొత్తం కూడా చొచ్చుకొచ్చాయి. ఒకప్పుడు పూర్తి స్థాయిలో మన కనుచూపు మేరలో ఈ నార్సింగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ మూసి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండేది. మరొక వైపు ఇక్కడ ఉన్న ఈ కరెంట్ పోల్ ను ఆసరా చేసుకొని మరొక వెంచర్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అంటే రెండు వైపులా మూసి లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం అయితే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే చేస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ అమెజాన్ డేటా సెంటర్ కు వెళ్తున్న ఈ పెద్ద కరెంట్ పోల్ ఏదైతే ఉందో ఆ కరెంట్ పోల్ బార్డర్ ను ఆసరా చేసుకొని ఒక వెంచర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ వెంచర్ కు సంబంధించి రేకులతో దాన్ని పూర్తి స్థాయిలో కంచె వేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ లోపల ఆ పక్కన అంతకుముందు మూసీ నదికి వచ్చే వరదను తట్టుకునేందుకు అక్కడ బన్స్ ఏర్పాటు చేశారు. అంటే ఆ నీటి ప్రవాహం వేగాన్ని తగ్గించడం కోసం ఆ బన్స్ ను దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం వాటిని నిర్మాణం చేశారు. ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించారు. దాదాపుగా రాళ్లతోటి కాంక్రీట్ తోటి పూర్తి స్థాయిలో కట్టిన ఆ బండ్ మొత్తం కూడా తొలగించేసి ఇక్కడ వెంచర్ ను స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ విల్లాస్ నిర్మాణం కూడా ప్రారంభమైపోయింది. దాదాపు ఎకరాల కొద్దీ ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా అయిపోయింది. ఇంత జరుగుతున్నా కానీ ఇటు హెచ్ఎండిఏ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఏ ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూసిన పరిస్థితి అయితే లేదు. అదే ఒక సాధారణ మధ్యతరగతి లేదా పేదవాడు ఒక 60 గజాల జాగ వేసుకుంటే వెంటనే తెల్లారి ఇంటి మీదకి బుల్డోజర్లను పెట్టి అదేవిధంగా జేసీబీలను పెట్టి పెకిలించే అధికారులు ఇక్కడ దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేసినా కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు కొంతమంది కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్లను కూడా పెడచెవిన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 3 శాఖలకు సంబంధించిన అధికారులు ఒక ఉమ్మడి సర్వే చేస్తే తప్ప ఈ ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఇరిగేషన్ కి సంబంధించిన భూమి ఎంత ఉంది, హెచ్ఎండిఏకి సంబంధించిన భూమి ఎంత ఉంది, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూమి ఎంత ఉంది అనేది తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేని పక్షంలో 100 కోట్ల విలువ చేసే భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాబోతున్నాయి అనేది కళ్ళ ముందు కనబడుతున్న సజీవ సాక్ష్యం. వీటిని ఇప్పటికీ ఆపేస్తారా లేకపోతే ఇది ఈ విధంగానే కంటిన్యూ చేసేందుకు అధికారులు ఒత్తాసు పలుకుతారా అనేది చూడాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని కట్టడి చేస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేసి వారి దగ్గర నుంచి సంజాయిషి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా అక్రమ నిర్మాణాలను అరికట్టి మూసిని కాపాడాలని చెప్పేసి పర్యావరణ ప్రేమికులు అయితే కోరుతున్నారు. మూసి ఒక్కో చోట ఒక్కో విస్తీర్ణంలో ఉంటుంది. పలు ఏరియాల్లో ఎఫ్లోనే నిర్మాణాలు రాగా ఇంకొన్ని చోట్ల బఫర్ జోన్ను ఆక్రమిస్తున్నారు. 2020లో భారీ వర్షాలతో వచ్చిన వరదల ఆధారంగా మూసీ ఎఫ్టీఎల్ను నిర్ధారించారు. ఎఫ్టీఎల్ నుంచి ఒక్కోవైపు 50 మీటర్ల మేర బఫర్ జోన్గా గుర్తిస్తూ జీవో 7ను 2016లో ప్రభుత్వం జారీ చేసింది. అంతకుముందు మూసీ ఎఫ్టీఎల్ ఒక్కోవైపు 100 మీటర్లుగా ఉండేది. దీనిని తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఎఫ్టీఎల్ నుంచి 150 అడుగుల మేర అంటే బఫర్ జోన్ వరకు నిర్మాణాలకు అనుమతి ఉండదు. కుల్సుంపుర, జియాగూడ, అఫ్జల్గంజ్, పురాణాపూల్, పేట్ల బురుజు, మహమూద్ నగర్, జుబేదా బేగం బస్తీ, బండ్లగూడ, సన్ సిటీ, గోల్నాక, అంబర్పేట, రామంతపూర్ ప్రాంతాల్లో మూసీ పక్కనే బస్తీలు, కాలనీలు వెలిశాయి. పలుచోట్ల బహుళ అంతస్తుల భవనాలు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ముసారాంబాగ్ దగ్గర ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లడంతో పెట్రోల్ బంకుల్లోకి నీళ్లొచ్చాయి. అంబర్పేట వైపు స్క్రాప్, ఇతరత్ర దుకాణాలు నీట మునిగాయి. ఘాట్లోని మూసీ పరివాహక ప్రాంతాలైన మూసానగర్, శంకర్ నగర్ బస్తీలు మూసీ నది బఫర్ జోన్లోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. గతంలో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 14 కిలోమీటర్ల పొడవున గోల్కొండ, ఆసిఫ్ నగర్, బహదూర్పుర, చార్మినార్, హిమాయత్ నగర్, నాంపల్లి, అంబర్పేట, సైదాబాద్ మండలాలను కలుపుతూ ప్రవహించే నదికి ఇరువైపులా వేలాది ఆక్రమణలున్నాయి. చాదర్ఘాట్లో మూసీ ప్రవాహాన్ని ఆనుకుని మూసానగర్, శంకర్ నగర్ బస్తీలు వెలిశాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా బస్తీల్లో విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించేలా కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంబర్పేట మండలం పరిధిలోకి వచ్చే శంకర్ నగర్, మూసానగర్ బస్తీల్లో 1100 అక్రమ కట్టడాలు వెలిసినట్లుగా రెవెన్యూ అధికారులే అధికారికంగా గుర్తించారు. సైదాబాద్ మండలం పరిధిలోని వడ్డెర బస్తీ, అజయ్ హట్స్, శాలివాహన హట్స్, అంబేద్కర్ హట్స్ పేరుతో వెలిసిన 600 అక్రమ కట్టడాలను గుర్తించారు. వీటిపై నివేదిక తయారు చేసిన రెవెన్యూ అధికారులు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అందించారు. మూసీకి ఇరువైపులా బఫర్ జోన్ లేదు, ఎఫ్టీఎల్ లేదు, అంతా ఆక్రమణే. ఇది ప్రస్తుతం జరుగుతున్న పని. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ వెంచర్లు వేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒక అక్రమ నిర్మాణం సక్రమం చేసేందుకు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేయాలన్నట్లు నార్సింగ్లో పనులు చకచకా జరుగుతున్నాయి. నార్సింగ్ దగ్గర మూసీ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్న వైనంపై మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మూసీని అక్రమార్కులు చెరపట్టారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ దగ్గర ఉన్న మూసీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మూసీకి ఇరువైపులా ఉండే బఫర్ జోన్ పూర్తిగా ఆక్రమించేశారు అక్రమార్కులు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ జరుగుతున్న తతంగానికి ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పర్మిషన్లు తీసుకున్నామని చెప్తున్న ఈ ప్రబుద్ధులు ఇప్పటికీ కూడా ఆ అక్రమాలను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మనం చూస్తున్నాం అసలు ఇక్కడ బఫర్ జోన్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీనికి ఎందుకంటే ఈ మూసీ పరివాహక ప్రాంతం, మూసీ నది నుంచి వచ్చే వరద ఏదైతే ఉందో వరదకు సంబంధించి ఇదంతా కింద నల్గొండ జిల్లా వరకు కూడా ఈ దారి గుండానే వెళ్తుంది. ఇక్కడ ఉన్న ఈ మూసీ నది ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక పిల్ల కాలువలాగా కనిపిస్తుంది. దీనికి కారణం అక్రమార్కులు పూర్తి స్థాయిలో ఈ భూములన్నింటినీ కూడా ఆక్రమించేయడం. మూసీకి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని, భూభాగాన్ని అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మాఫియా చెరపట్టిందని కూడా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఈ అక్రమాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు అని చెప్పేసి పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం నార్సింగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఈ టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మనం చూస్తున్న ఈ ప్రాంతం మన పక్కనే ఉన్న కనీసం 50 మీటర్ల దూరం కూడా లేదు. ఇక్కడ ఏ రకమైన అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయనేది మనకు కళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పెద్ద పెద్ద కొండల్ని కూడా పిండి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఒక షెడ్ వేయడం, ఆ తర్వాత దానికి చుట్టూ ప్రహరీ నిర్మించడం, ఆ తర్వాత జేసీబీలు, అదేవిధంగా పెద్ద పెద్ద ఇటాచీలు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున వర్క్ చేయడం, రాత్రి పగలు ఈ విధంగా వర్క్ చేయడంతో ఇలాంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. మనకు ఈ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కానీ బహుళ అంతస్తుల నిర్మాణాలే కనిపిస్తున్నాయి తప్ప ఇక్కడ ఒక నది ఉంది, నది ప్రవాహం ఉంది అనేది మాత్రం కనిపించట్లేదు. దీని ప్రభావం రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా సామాన్య ప్రజల మీద పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మూసీకి వరద చాలా ఎక్కువగా వస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసాం మూసీ వరద ప్రవాహం దాదాపుగా 2 నెలల పాటు కూడా కొనసాగింది. మూసీ అంటే పైన ఉన్న 2 జంట జలాశయాలు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలకు సంబంధించిన గేట్లన్నీ కూడా ఎత్తిన పక్షంలో వెంటనే ఆ నీరంతా కూడా కింది ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుంది. దాని ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ కడుతున్న నిర్మాణాల మీద ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది అయితే చెప్తున్నారు. ఏళ్ల క్రితం ఉన్న ఈ మూసీ, ఈసీ నదుల నుంచి వస్తున్న నీరంతా కూడా ఈ ప్రాంతం నుంచే నల్గొండ ప్రాంతానికి అయితే తరలి వెళ్తుంది. అయితే ఈ చుట్టుపక్కల నిర్మాణాలకు అసలు అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది $100 ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించి ఈ ల్యాండ్ అంతా కూడా ఇరిగేషన్ పరిధిలో ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏదైనా నిర్మాణాలు చేయాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. అది ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణమైనా కానీ, ప్రైవేట్కు సంబంధించిన నిర్మాణమైనా, ఏ నిర్మాణమైనా కానీ ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. ఇరిగేషన్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సజీవంగా ఉన్న ఒక నదికి సంబంధించి కానీ దాని ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ఉండే నిర్మాణాలు వేటికి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే ఆ నిబంధనలు అంత కఠినంగా ఉంటాయి. కానీ ఇటు ఇరిగేషన్ అధికారుల కళ్ళు కప్పి ఈ నిర్మాణాలు జరుగుతున్నాయా, లేకపోతే ఇరిగేషన్ అధికారులు కళ్ళు మూసుకొని అనుమతులు ఇచ్చారనేది ఇక్కడ తేలాల్సిన పరిస్థితి. మనం ఇక్కడ చూస్తున్నాము ఈ నిర్మాణానికి సంబంధించి మూసీకి ఉన్న 2 వైపులా ఉన్న నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ముందుగా ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి నదికి అడ్డంగా వేయడం, ఆ తర్వాత నదీ ప్రవాహాన్ని మళ్లించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత పక్కనే కనిపిస్తున్న వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెంచర్లకు సంబంధించి ఎవరూ రాకుండా ఉండేందుకు ఒక నిర్మాణం, ఒక ప్రహరీ, ఒక కంచె నిర్మాణం చేయడం, ఆ తర్వాత ఆ పక్కనే కనిపిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు చకచకా జరిగిపోతుంటాయి. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఇటు అధికారులు కానీ
ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి సహజ సిద్ధంగా ఉండే నదులకు సంబంధించిన భూమి ఆక్రమిస్తున్నా కానీ, వాటి పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి జాయింట్ సర్వే చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నా కానీ ఇటు ఏ అధికారులు కానీ స్పందించడం లేదు. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు, ఇతర అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే వారు చేసిన తప్పులన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి వారు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం ఈ ఇరిగేషన్ కి సంబంధించి మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతమే కాదు, ఈ దిగువ ప్రాంతం మనకు కనిపిస్తున్న మూసీకి సంబంధించి మూసీ వెళ్లే ఈ ప్రవాహం ఏదైతే ఉందో ఈ ప్రవాహానికి సంబంధించి మనకు అనుకూలంగా ఉండేందుకు ఓఆర్ఆర్ కింద పైపులతో నిర్మాణం చేశారు. ఆ పైపులతో నిర్మాణం చేసిన తర్వాత ఆ నీటి ప్రవాహం ఎక్కువైపోయి కూడా పైపులు పగిలిపోయిన సందర్భం మనం చూసాం. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ ఓఆర్ఆర్ పై నుంచి కూడా నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది దాదాపు 15 నుంచి 20 అడుగుల లోతులో ఉంది. ఈ 20 అడుగుల లోతులో కూడా మట్టి దిబ్బలు ఏ విధంగా ఉన్నాయో మనకు కనిపిస్తూనే ఉంది. దాదాపు 20 అడుగుల పై వరకు కూడా మట్టి దిబ్బలు పోసి వాటిని మొత్తం కూడా చదును చేసి ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు అంటే దాదాపు 15 నుంచి 20 లేదా ఆ పై అంతస్తులు కూడా నిర్మాణం చేసుకునేందుకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో దీర్ఘకాలంలో ఇది నిలవదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ నేల అంతా కూడా నల్లరేగ నేల, ఇది ఇక్కడ నిర్మాణాలు సాగవు. ఇది ఏమైనా నీటి ప్రవాహానికి లేదా సహజ సిద్ధంగా ఉండేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ బహుళంతస్తుల నిర్మాణాలు చేస్తే రాబోయే రోజుల్లో కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాయిల్ అనే దాంట్లో సాయిల్ కి గట్టిగా ఉండే సామర్థ్యం అనేది ఉండదు భూమికి. కాబట్టి ఎప్పటికప్పుడు నీరంతా కూడా ఉబికి వస్తుంది. కాబట్టి ఇక్కడ వేసే పిల్లర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నిర్మాణం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ అధికారులు కూడా స్పందించడం లేదంటే ఖచ్చితంగా అనుమానం అయితే తావిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై దృష్టి సారించి జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అదేవిధంగా నదికి సహజ సిద్ధంగా ఉండే ప్రవాహం ఏదైతే ఉంటుందో ఆ ప్రవాహాన్ని ఆపే ప్రయత్నాలు చేయొద్దు, ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. 200 అడుగుల దూరంలో రహదారికి అడ్డంగా మూసి ఇంకేముంది, సమీపంలో తాము నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల యజమానులకు సూర్యోదయం బాగుంటుందన్న ఉద్దేశంతో దర్జాగా నదిని ఆక్రమించేశారు. ఏకంగా 50 మీటర్ల వరకు లోపలికి చొచ్చుకుపోయింది వెంచర్. నార్సింగి సమీపంలో బహుళ అంతస్తులు టవర్లు నిర్మిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వాకమిది. పనులు జరుగుతున్న తీరుపై ఫిర్యాదులు చేసినా ఎటువంటి భయం లేకుండా పనులు జరుగుతున్నాయి. మూసీ నది చెంత బఫర్ జోన్ అని తెలిసిన భారీ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఎందుకు ఇచ్చారన్నది బహిరంగ రహస్యం. ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన హెచ్ఎండిఏ మాజీ అధికారి ఈ అనుమతుల వెనుక ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షానికి వరద పెరిగి ఓఆర్ఆర్పై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇవన్నీ తెలిసినా మూసీకి ఇరువైపులా ఆక్రమణలు చేసి 15-20 అంతస్తుల భవంతులు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన సంస్థపై ఇరిగేషన్ అధికారులు హెచ్ఎండిఏ చర్యలు తీసుకోలేదు. రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనల ఉల్లంఘనపై మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు మూసి ఉప్పొంగి ప్రవహించింది. ఈ ప్రవాహానికి ఓఆర్ఆర్ మీద వెళ్లేందుకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దానికి సజీవ సాక్ష్యం ఇక్కడ కొట్టుకొచ్చిన మట్టి, చెట్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏవైతే మనకు సంబంధించిన సిమెంట్ దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఆ సిమెంట్ దిమ్మెలు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇంత వరద మూసీకి ఈసీ నదులకు వచ్చినప్పుడు వీటికి సంబంధించిన బఫర్ జోన్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపులకు సంబంధించి ఆ ప్రవాహానికి కూడా ఈ పైపులు తట్టుకోలేకపోయాయి. ఇక్కడ ఉన్న దాదాపుగా 20 పైపులు ఏవైతే ఉన్నాయో ఆ 20 పైపుల్లో కూడా ఆ 20 పైపుల నుంచి కూడా నీరు కిందికి వెళ్ళలేక చాలా ఇబ్బందిగా మారిందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నీరంతా కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న ఓఆర్ఆర్ మీదకి వచ్చేసింది. ఈ ఓఆర్ఆర్ తో పాటుగా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా రాకపోకలు దాదాపుగా 10 రోజుల పాటు కూడా స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రకంగా మూసీకి ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు ఖచ్చితంగా
ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో బఫర్ జోన్ గా పిలుస్తుంటారో ఆ బఫర్ జోన్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. దానికోసం ఇక్కడ ఉండే పరివాహక ప్రాంతం, మూసీ పరివాహక ప్రాంతం, ఇది వరద కాలువగా భావించినట్లయితే దీనికి పరివాహక ప్రాంతం ఉంటుంది. ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా కూడా ఇలాంటి బ్లూ షీట్స్ పెట్టేసి, రేకులను అడ్డంగా పెట్టేసి వాళ్ళ అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇక్కడ ఉండే ఒక కరెంటు పోల్ ఏదైతే ఉందో, కరెంటు పోల్ దిమ్మెను ఆసరా చేసుకొని ఆ పక్క వరకు కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి బ్లూ షేడ్స్ పెట్టేసి వాటిని నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఒక పక్కనే కాదు, రెండు పక్కల కూడా ఇదే రకంగా నడుస్తుంది. ఈ పక్కన పెద్ద కొండ ఉంది, మనకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఆ కొండ రోజు రోజుకు మొత్తం కనిపించకుండా, ఆనవాళ్ళు లేకుండా కూడా పోతుంది. రాబోయే మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ కనిపిస్తున్న ఆ పెద్ద కొండ కూడా మాయమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ కనిపిస్తుంది మనకు జేసీబీతో వర్క్ నడుస్తుంది. అక్కడ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ లోతులో కూడా మొత్తం ఆ మట్టినంతా తొలగించారు. మనకు ఉదాహరణకు అక్కడ బొగ్గుబాయిలో కనిపిస్తుండే ప్రాంతం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఈ మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, మూసీకి సంబంధించిన కాలువలు ఏవైతే ఉంటాయో, మూసీ కాలువ, మూసీ పరివాహక ప్రాంతం, మొత్తం మూసీ నదిని అక్రమార్కులు పూర్తి స్థాయిలో చెరబట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మెయిన్ రోల్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉంటుంది. ఎందుకంటే నదికి సంబంధించి కావచ్చు, చెరువులకు సంబంధించి కావచ్చు, ఏదైనా నీటి ప్రవాహాలకు సంబంధించి ఆ చెరువులు, ఆ కుంటలు, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ చూసుకుంటుంది. ఇందులో మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కలిపి, మైనర్, మేజర్ రెండు ఇరిగేషన్ కలిపి ఒకే డిపార్ట్మెంట్ గా ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పూర్తి బాధ్యత ఉంటుంది. ఇరిగేషన్ శాఖ ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎట్టి పరిస్థితిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఎన్ఓసి ఇవ్వరు. కానీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక నది, సజీవంగా ఉన్న నది, ఆ నదీ పరివాహక ప్రాంతం, వాటికి అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపడతామంటే ఏ ప్రభుత్వం కానీ, ఏ శాఖ కానీ ఒప్పుకోదు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. రోజుకొక రకంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో దీని నిర్మాణాలు అయితే కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం, ఆ మెటీరియల్ అంతా కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఆ బ్లూ షేడ్స్ పెట్టడం కావచ్చు, రాళ్లు పెట్టడం కావచ్చు, ముందుగా రాళ్లు అడ్డంగా వేసి ఆ తర్వాత బ్లూ షేడ్స్ పెట్టి ఆ తర్వాత ఆ లోపల పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తుంటారు. ఈ రకంగా ఒక అక్రమ నిర్మాణం కంప్లీట్ చేసి వాటిని సామాన్య మధ్యతరగతి ప్రజలకు, లేకపోతే ఏమీ తెలియని అమాయకులకు కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. వీటన్నిటికీ కారణం ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి తెలుస్తుంది. ప్రభుత్వ అధికారులు ఇక్కడ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మూసీ నది పూర్తి స్థాయిలో కబ్జాకు గురవుతున్నా కానీ కొన్ని ఏండ్ల నుంచి కూడా ఏ ఒక్క అధికారి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒక అక్రమ నిర్మాణాన్ని కానీ, ఒక అక్రమ వెంచర్ మీద కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారంతా కూడా భయపడి వాటి నిర్మాణాల జోలికి, అక్రమ నిర్మాణాల జోలికి వెళ్ళారు. కానీ ఇక్కడ మనకు యథేచ్ఛగా కనిపిస్తున్నాయి బహుళ అంతస్తుల నిర్మాణాలు. మన వెనుక కనిపిస్తున్న నిర్మాణాలు దాదాపుగా 20 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. ఆ పక్కన మరొక 20 అంతస్తుల బిల్డింగ్లు, ఈ పక్కన 20 అంతస్తుల బిల్డింగ్లు ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రకంగా చూసుకున్నట్లయితే అన్ని బహుళ అంతస్తుల నిర్మాణాలన్నీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. వీటికి అక్కడ నిర్మాణం జరిగిన వాటిలలో చాలా వరకు నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నవే కనిపిస్తున్నాయి. ఇవైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బఫర్ జోన్ దాటుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ అంటే ఒక ప్రహరీ గోడను నిర్మించారు. ఇక్కడ మనకు ఈ నదికి పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ఆ ప్రహరీ గోడను దాటి రావద్దు, ఏ అక్రమ నిర్మాణాలు కానీ, ఏవి కానీ ఆ నిర్మాణాలు కానీ ఆ గోడను దాటి రావద్దు అని చెప్పేసి చేశారు. కానీ ఇప్పుడు ఆ గోడ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. పూర్తిగా ఆ గోడను కూడా తొలగించారు. ఆ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని మనకు కనిపిస్తున్న ఆ చెట్ల పొదల్లో అలా కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ చెట్ల పొదల వైపు, అటువైపు కూడా పూర్తి స్థాయిలో వాటిని కంచె వేసి మొత్తం మాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా వందల ఎకరాలు, వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాలను కూడా అక్రమార్కులు కబ్జా చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వాటిని అన్ని ప్లాట్లు చేయడం, అపార్ట్మెంట్లు నిర్మించడం, దాని ద్వారా సొమ్ము చేసుకోవడం, ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. నార్సింగి కాదు, నార్సింగి పక్కన అప్పా జంక్షన్ ఉంటుంది, రాజేంద్ర నగర్ ఉంటుంది, కిందికి అంటే ఈ మూసీ నీరంతా కిందికి వెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా కుషించుకుపోతుంది.
పెరిగిపోతుంది రోజు రోజుకు. ప్రస్తుతం ఈ శివారు ప్రాంతమే ఈ విధంగా ఉంటే సిటీ లోపల కనీసం మనకు ఆనవాళ్ళు కూడా కనిపించని పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి అక్రమ నిర్మాణాల మీద ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా కానీ అక్రమ నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి అయితే కనిపించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటే ఖచ్చితంగా మిగతా ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయరు, అక్రమ నిర్మాణాలు కూడా చేయరని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న పర్యావరణవేత్తలు, స్థానికంగా ఉన్న ప్రజలు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో సుధీర్, ఎన్టీవీ, మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి. ఇది వాటి ఫోకస్. నమస్తే.